స్టార్ట్. ఏ టాపిక్ మాట్లాడుతాం మనం? ఫస్ట్ టైం రా నాకు. నువ్వు ఫోన్ మాట్లాడుకుంటాను బెటర్ అని ఈ జోక్ నాకు. ఓకే స్టార్ట్ చేద్దాం. చూడండి ఒకసారి చూడండి. ఎంటిటీ షాల్ ఇంక్లూడ్ వేరియబుల్ కన్సిడరేషన్. ఆ వేరియబుల్ కన్సిడరేషన్ మనం మాట్లాడుతున్నాం కదా, రెండు మెథడ్స్ జనరల్ గా వాడతామని చెప్పాను. ఏ మెథడ్స్ ఉన్నాయని చెప్పాను? ఎక్స్పెక్టెడ్ వాల్యూ మెథడ్ ఒకటి, మోస్ట్ లైక్లీ అమౌంట్ మెథడ్ ఒకటి. ఏ మెథడ్ ఎప్పుడు వాడమని చెప్పాను? మోర్ దాన్ 2 అవుట్కమ్స్ వచ్చినప్పుడు ఎక్స్పెక్టెడ్ వాల్యూ మెథడ్ వాడండి. 2 అవుట్కమ్స్ ఉన్నప్పుడు మోస్ట్ లైక్లీ మెథడ్ వాడండి. ఆడు ఇచ్చినప్పుడు అన్ని మూసుకొని మోస్ట్ లైక్లీ మెథడే వాడుకోండి అని చెప్పాను. ఓకేనా? ఒకసారి జాగ్రత్త చూడండి. Entity shall include variable consideration only to the extent that it is highly probable that significant reversal of revenue recognized will not occur in the future. అంటే ఎంతవరకు రెవెన్యూ నేను రికాగ్నైజ్ చేయొచ్చు అంట? ఫ్యూచర్ లో మళ్ళీ రివర్స్ ఇవ్వాల్సిన అవసరం లేనిది మాత్రమే రికాగ్నైజ్ చేయాలి. అంతే కదా? ఇప్పుడు ఎవడైనా సరే, ఇప్పుడు 100 రూపాయలు రికాగ్నైజ్ చేశాను, నాకు పక్కా తెలుసు 20 రూపాయలు రిటర్న్ ఇచ్చేయాలరా బాబు అని. అలాంటి అమౌంట్ ఎవడైనా రికాగ్నైజ్ చేసుకుంటాడు చెప్పండి? చేసుకోడు. ఇప్పుడు 100 రూపాయలు ఒకటి నాకు ఇచ్చాడు రా, నాకు పక్క తెలుసు ఆడు ఇల్లాక అది నచ్చదు, పరిగెట్టుకుని వస్తాడు షాప్ దగ్గరికి, గొడవ ఆడుకుని 20 రూపాయలు పట్టుకెళ్ళిపోతాడని నాకు తెలుసు. అలాంటప్పుడు నేను ఎలాగో 20 రూపాయలు లేకపోతే నేను అన్నాను అమెజాన్ ప్రైస్ సార్ ఇది, అమెజాన్ లో కూడా ఇంతకన్నా తక్కువ దొరకదు సార్ అని చెప్పాను. నేను చెప్పి నేను కావాలని మీరు వెళ్ళి చెక్ చేసుకోండి సార్, లేకపోతే ఒకసారి నాకు రండి, నేనే నీకు చెప్తున్నాను కదా అమెజాన్ ప్రైస్ కి ఇచ్చేస్తాను నేను మీకు అని అన్నాను. నేను 25,000కి ఇచ్చాను. ఆడెళ్ళి ఇంటికి వెళ్ళి చెక్ చేశాడు, 23,000 ఉంది. పరిగెట్టుకొని వస్తారు లేదా చెప్పండి? వచ్చినప్పుడు 2,000 తీసుకెళ్ళిపోతారు లేదా? కొంతమంది బద్దకిష్టులు ఉంటారు. ఓకేనా? నేనంటే డబ్బులు ఎక్కువ వేస్ట్ చేయను కాబట్టి నేను ఇలాంటివన్నీ ఆలోచిస్తాను. సో డబ్బులు వేస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు లేదా చెప్పండి? డబ్బులు వేస్ట్ చేసిన వాళ్ళు ఆబ్వియస్లీ ఏం చేస్తారు చెప్పండి? ఇంటికి చెక్ చేస్తారని తెలుసు కాబట్టి వీడికి తెలుసు కస్టమర్ పక్క వస్తాడో రాడని దాని ఫేస్ చెప్పగలడా లేదా చెప్పండి? అంతేనా కదా? అలాంటప్పుడు ఆడు రికాగ్నైజ్ చేయలే లేదో ఆడికి ఒక క్లారిటీ ఉండాలి. అర్థమైందా? వీడు పక్క వెనకొత్తడని అనిపించినప్పుడు ఆడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ 2,000 రికాగ్నైజ్ చేస్తాడా? చేయడు. అంతేనా కదా చెప్పండి? కానీ ఆడు పక్కాగా రాదు అని అనిపించినప్పుడు పాతిక రికాగ్నైజ్. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా? ఇన్ ఫాలో. అవును, కానీ నేను చెప్పాను కదా ఆడికి మాట ఇచ్చాను. ఏమని ఇచ్చాను? ఒకవేళ అమెజాన్ ప్రైస్ లేకపోతే 2,000 రిటర్న్ చేస్తానని చెప్పాను లేదా చెప్పు? ఇప్పుడు ఫిక్స్డ్ కన్సిడరేషన్ ఎలా అంటావు? అదే చెప్తున్నాను. ఫస్ట్ నువ్వు చూపించినప్పుడు నీకు అక్కడ వస్తాడని నమ్మకం ఉందనుకో, అప్పుడు నువ్వు ఎంత రికాగ్నైజ్ చేస్తావు? 23 రికాగ్నైజ్ చేయి. 23 చేయి. ఒకవేళ ఇంకో 2,000 అడ్వాన్స్ వచ్చినట్టు చూపించు. అసలు రాలేదు, 2 డేస్ అయింది, 3 డేస్ అయింది, ఆడ పక్క ఇంక రాడు, ఇంకేం చేయాలి? అప్పుడు నువ్వు రెవెన్యూ చూపించు. అర్థమైందా లేదా చెప్పండి? క్లియర్. In following cases, variable consideration will not be included in the transaction price. That is, cases which indicate significant reversal of revenue in the future. అంటే ఎగ్జాంపుల్ చూడండి. If consideration is dependent on the factors outside the entity's influence, like market volatility. అంటే నా చేతిలో లేదు, మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నది. అలాంటివన్నీ నేను ఇప్పుడు నుంచి చూపించచ్చు. నేను రెవెన్యూ కానీ చూపించుకోవడం బెటరా చెప్పండి? కాదు. ఎందుకు చెప్పండి? రేపు పొద్దున్న నా చేతిలో లేదు, మార్కెట్ అటు ఇటు అయిందనుకో, ఇది రివర్స్ అయిపోద్ది. రివర్స్ అయిపోయేటప్పుడు అనవసరంగా రెవెన్యూ కింద చూపించినట్టు అయిపోద్దా లేదా చెప్పండి? అందుకని అలాంటివి చూపించవచ్చు, ఇప్పుడే చూపించుకోండి. ఎగ్జాంపుల్, ఫీ ఫ్రమ్ ద క్లయింట్ ఈస్ బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్. ఆడికి చెప్పాను, ఇదిగో నేను నీకు బాగా ఆడిట్ చేశాను, ఆడిట్ వద్దులే, అలాంటి ఆడిట్ అప్పుడు అలాంటి ఫీజులు పెట్టకూడదు. ఇంకేదో నేను చెప్పాను ఆడికి ఫీజు, ఏదో సర్వీస్ ఇచ్చాను దానికి ఫీజు నేను చెప్పాను. ఫీజు ఏం చెప్పానంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటే దాని మీద ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పాను నేను ముందుగానే. ఇది మా డీల్. మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుందో నువ్వు ముందుగానే చెప్పగలవా? చెప్పలేవు. ఇలాంటి నువ్వు చూపించవచ్చా? చూపించకూడదు అంటున్నాను. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? అలాగే అమౌంట్ ఆఫ్ ప్రైస్ కన్సెషన్ ఇన్ కన్సిడరేషన్ విచ్ ఎంటిటీ జనరల్లీ ప్రొవైడ్స్ ఇన్ సిమిలర్ కాంట్రాక్ట్స్ టు కస్టమర్స్. ఎగ్జాంపుల్ చూడండి. కాంట్రాక్టెడ్ ప్రైస్ ఇస్ 2 million rupees అంట. ప్రైస్ కన్సెషన్ ఆన్ సేమ్ ప్రొడక్ట్ టు అదర్ కస్టమర్స్ 0.25 million అంట. అంటే బయట కస్టమర్లందరికీ నేను డిస్కౌంట్ ఇస్తున్నాను అంట. వీడికి డిస్కౌంట్ ఇవ్వకుండా అమ్మేశానంట. వీడు బయటికి వెళ్ళాక రేపు పొద్దున్న మళ్ళీ పరిగెట్టుకుని వస్తాడా రాదా? ఎందుకు వస్తాడు? నీ అమ్మ ఆడికి ఇచ్చాడు, ఈడికి ఇవ్వలేదు, ఈడికి ఇచ్చాడు, ఆడికి ఇవ్వలేదు, ఏదో ఒకటి చెప్తాడా లేదా చెప్పండి? అంతేనా కదా? సో అలాంటి ముందుగానే రికాగ్నైజ్ చేసుకోవడం బెటరా? కాదు. ఒక 2-3 డేస్ అయిన తర్వాత రికాగ్నైజ్ చేసుకుంటే ఏదైనా ఒకటే ఆలోచన మీద డిపెండ్ అయిందిరా. సిగ్నిఫికెంట్ గా రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనిపించినప్పుడు రికాగ్నైజ్ చేయకుండా ఉండడమే బెటర్. రివర్సే అవ్వదు అని అనిపించినప్పుడు రికాగ్నైజ్ చేసుకో. అర్థమైందా లేదా? వేరియబుల్ కన్సిడరేషన్ ఏ కన్సిడరేషన్ అయినా రికాగ్నైజ్ చేయొద్దు అంటాను నేను రెవెన్యూ కింద. తర్వాత వచ్చినప్పుడు రికాగ్నైజ్ చేసుకోవడం, క్యాష్ టు రెవెన్యూ.
డబ్బులు వస్తాయి ఎప్పుడో ఒకసారి, అంతే. డబ్బులు వచ్చినప్పుడు క్యాష్ టు రెవెన్యూ. అర్థమైందా లేదా? అంతే. మీకు పూర్తిగా తెలిసినంత వరకు ఇదిగో ఓకే ఇంత వస్తుంది అని నీకు ఎప్పుడో ఒకసారి తెలుస్తుందా, అప్పుడు రికాగ్నైజ్ చేసుకో. అర్థమైందా లేదా? క్లియర్. ఎంటిటీ షల్ రీఎస్టిమేట్ ద వేరియబుల్ కన్సిడరేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ రిపోర్టింగ్ పీరియడ్. ప్రతి రిపోర్టింగ్ పీరియడ్ ఎండింగ్ కి మళ్ళీ ఒకసారి రీఎస్టిమేషన్ చేసుకోవాలంట. ముందుగానే మనం ఎంత రికాగ్నైజ్ చేద్దాం అని అనుకున్నాం, తర్వాత మళ్ళీ మారొచ్చు, పెరగొచ్చు, తగ్గొచ్చు, ఏదైనా జరగచ్చు కదా. సో రీఎస్టిమేషన్ చేయాలి. If there is any changes in variable consideration on re-estimation, then such change should be accounted for on cumulative catch-up basis. ఇది మరి బట్టీలాగా ఉంది యాక్చువల్లీ. ఇది సమ్ చూస్తే మీకు అర్థమవుద్ది. అంటే ప్రతి ఇయర్ కి మనం చెక్ చేసుకోవడం, మంత్ కి మనం చెక్ చేసుకోవడం ఉంటది అనమాట యాక్చువల్ గా. ఇది ఇలా చెప్పడం కన్నా సమ్ లో చూస్తే అర్థమవుతుంది. సో ఈ పాయింట్ మనం సమ్ లోనే చేయాలి, ఈ పర్టికులర్ పాయింట్. ఓకేనా? అందుకే అందుకే ఇదే నేను సమ్ లో చెప్తానండి. క్యుములేటివ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు నేను ఈ రోజు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ నిన్నేనా మన లాస్ట్ క్లాస్ నిన్న చెప్పినప్పుడు మనం ఒక ఫార్ములా చెప్పి ట్రైనర్ రేషియో, సిస్టమేటిక్ రిస్క్, అన్సిస్టమేటిక్ రిస్క్ కలిపి ఒక సమ్ చేసామా లేదా చెప్పండి. కొత్తగా ఒక ఫార్ములా చెప్పాను, ఒక పెద్ద ఫార్ములా, ఒక అరగంట డిస్కషన్ చేశాను నేను మార్నింగ్ క్లాస్ లో. అందులో నేను ఏం చెప్పాను, క్యూములేటివ్ గా కట్టండి అని చెప్పి. క్యూములేటివ్ అంటే ఏం లేదురా, మామూలుగా 100, 200, 150, 140 ఇలా ఉన్నది. క్యూములేటివ్ అంటే ఏంటి, 100, 100 ప్లస్ 200 ఎంత, 300, 100 ప్లస్ 200 ప్లస్ 150 ఎంత, 450, ఇలా వేసుకొని చెక్ చేసుకోండి. ఈ చెకింగ్ ఏంటి అనేది నేను చూపిస్తాను, అర్థమవుతుంది. అందుకే నేను ఇక్కడ చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ఏం చూడండి, నాన్ క్యాష్ కన్సిడరేషన్ ఉంటే అప్పుడు ఏం చేయాలి. ఇవన్నీ అసలు మనం ఏ స్టెప్ లో ఉన్నాం చెప్పండి. థర్డ్ స్టెప్. ఏంటి థర్డ్ స్టెప్? ట్రాన్సాక్షన్ ప్రైస్ లెక్కెడుతున్నాం. అందుకే రకరకాల కన్సిడరేషన్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఓకేనా కదా? నాన్ క్యాష్ కన్సిడరేషన్ ఉంటే ఏం చేయాలి. ఇప్పుడు నాన్ క్యాష్ కన్సిడరేషన్ ఏంటో చూడండి. ఇట్ మీన్స్ కన్సిడరేషన్ ఇన్ ఫార్మ్ అదర్ దాన్ క్యాష్. ఆబ్వియస్లీ క్యాష్ లో కాకుండా ఇంకేదైనా కన్సిడరేషన్ ఉంటే దాన్ని ఏమంటాం, నాన్ క్యాష్ కన్సిడరేషన్. ఎగ్జాంపుల్ చూడు, షేర్స్ ఇస్తానని చెప్పాడు నాకు, డబ్బులు ఇవ్వడంట, ఆడ కంపెనీలో షేర్స్ ఇస్తాడంట. లేకపోతే అడ్వర్టైజింగ్ బై కస్టమర్, ఎక్విప్మెంట్ ఇస్తానన్నాడు, లేకపోతే నాకు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తానన్నాడు, ఏదో ఒకటి ఇలాంటివి ఏమైనా చేస్తానని చెప్పాడు. ఓకేనా కదా చెప్పండి. ఇక్కడ కన్సిడరేషన్ ఎలా వస్తుంది, క్యాష్ రూపంలో రావట్లేదు, నాన్ క్యాష్ రూపంలో వస్తుంది. మరి ఇలాంటివి ఏం చేయాలి సార్? నాన్ క్యాష్ కన్సిడరేషన్ కూడా ట్రాన్సాక్షన్ ప్రైస్ లో కలపాలి. ఎలా సార్ కలపాలి, నాకు ఎలా తెలుస్తుంది సార్? అట్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ నాన్ క్యాష్ కన్సిడరేషన్. దాంతో ఫెయిర్ వాల్యూ చూడండి. ఫెయిర్ వాల్యూ అంటే ఎలా లెక్కెట్టదా ఉంది స్టాండర్డ్, ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్ స్టాండర్డ్ 113. ఆ స్టాండర్డ్ ఎలా చెప్పుకున్నాం అలాగే లెక్క. ఫెయిర్ వాల్యూ అంటే ఇద్దరు సంబంధం లేని వ్యక్తుల మధ్యలో ఒక ఆర్మ్స్ లెంత్ ప్రైస్ మార్కెట్ లో ఎంత జరుగుతుందో ఓపెన్ టర్మ్స్ లో, అలాంటివన్నీ చూసుకో. అర్థమైందా లేదా చెప్పండి. ఆ ఫెయిర్ ప్రైస్ రికాగ్నైజ్. తర్వాత ఏమంటారు చూడండి, ఇఫ్ ఇట్ కెనాట్ బి రిలయబుల్ సార్, లెక్కట్లేకపోతున్నాం సార్ ఫెయిర్ వాల్యూ, ఏం చేయాలి అప్పుడు? దెన్ ఎస్యూమ్ కంప్లీట్ ట్రాన్సాక్షన్ ప్రైస్ యాజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రామిస్ టు ద కస్టమర్. అన్ని సమ్స్ లో పాయింట్లు చెప్పారు. ఒకసారి చూడండి, ఎస్టిమేట్ చేయలేకపోతే అప్పుడు మొత్తం ట్రాన్సాక్షన్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా లెక్కెట్టుకోవాలంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవ్వలేదు, ఎగ్జాంపుల్ ఇవి సమ్స్ లోనే చెప్పాల్సిన పాయింట్. ఈ పాయింట్ కూడా ఒకసారి స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి. ఏవి మనం స్టార్ మార్క్ పెట్టాం గుర్తుంది కదా, ఇది ఈ పాయింట్ ఒకటి, ఈ పాయింట్ ఒకటి. ఓకేనా? నేను రెండు చెప్తాను. ఓకేనా? నెక్స్ట్, if customer provides any goods to the entity to facilitate the entity in fulfillment of his contract, then such goods will be treated as non-cash consideration if entity obtains control over those goods. థర్డ్ పాయింట్. ఆబ్వియస్లీ ఆ నాన్ క్యాష్ కన్సిడరేషన్ అంటే ఏం చెప్పాను నేను, క్యాష్ లో కాకుండా ఇంకే ఫామ్ లో ఇచ్చినా కూడా అవతలోడంట నాకైతే నాకు కావాల్సిన గూడ్స్ ఏవో సప్లై చేస్తానని చెప్పాడంట. అవి నేను ఆబ్వియస్లీ నాన్ క్యాష్ కన్సిడరేషన్ అవుతుందా లేదా చెప్పండి. ఎప్పుడు నేను రికాగ్నైజ్ చేసుకోవాలి, నాకు దాని మీద ఎప్పుడైతే కంట్రోల్ వచ్చిందో, అంటే నా చేతికి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తాడో అప్పుడు నేను అది నాన్ క్యాష్ కన్సిడరేషన్ కింద రికాగ్నైజ్ చేసుకోవాలి. అర్థమైందా లేదా చెప్పండి. క్లియరా కాదా? సింపుల్ గా ఇక్కడ మొత్తానికి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, నాన్ క్యాష్ రూపంలో కూడా కన్సిడరేషన్ రావచ్చు. అలా వచ్చింది అనుకోండి, మనం ఎలా లెక్కెట్టాలి, దాని తాలూకు ఫెయిర్ ప్రైస్ చూస్తాము. ఆ ఫెయిర్ ప్రైస్ దేంట్లో కల్పిస్తాం చెప్పండి, ట్రాన్సాక్షన్ ప్రైస్ లో కల్పిస్తాం. అర్థమైందా లేదా? క్లియరా కాదా చెప్పండి. ఏది నాన్ క్యాష్ కన్సిడరేషన్. అదే ఇది చూపిస్తేనే అర్థమవుతుంది కదా, ఎగ్జాంపుల్స్ లాగా నీట్ గా. అందుకనే చెప్తా నాన్ క్యాష్. ఇనీషియల్ నువ్వు ఎప్పుడు అసలు ట్రాన్సాక్షన్ ప్రైస్ లెక్కెట్టేది ఎప్పుడు?
ముందు తీసుకో ట్రాన్సాక్షన్ ప్రైస్. ఎప్పుడైతే రెవెన్యూ రికగ్నైజ్ చేద్దాం అనుకుంటున్నావు అప్పుడే కదా ట్రాన్సాక్షన్ ప్రైస్ లెక్కెడతావు. అడ్వాన్స్ వస్తే రికగ్నైజ్ చేస్తావు. ల్యాండ్ వచ్చినా కూడా నువ్వు ఫస్ట్ ఇనీషియల్ గా దాని ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో అంతకు రికగ్నైజ్ చేసే. ఇప్పుడు ల్యాండ్ వచ్చింది, ల్యాండ్ అకౌంట్ టు లైబిలిటీ అకౌంట్, రెవెన్యూ కింద చూపించవు. దాని వర్త్ ప్రస్తుతానికి 10 lakhs అనుకో. ట్రాన్సాక్షన్ ప్రైస్ లెక్కెట్టాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే రెవెన్యూ రికగ్నైజ్ చేద్దాం అనుకుంటావు ఆ రోజుకి చూస్తావు ల్యాండ్ వాల్యూ పెరగొచ్చు తగ్గొచ్చు, దానివల్ల రీవాల్యుయేషన్ చేస్తావు. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ 11 lakhs అయింది అనుకో ఆ రోజు, ల్యాండ్ ఇంకో ఎక్స్ట్రా 11 lakhs వేస్తావు. 1 lakh పెంచుతావు లేదా చెప్పండి? 1 lakh పెంచుతావు, టూ రీవాల్యుయేషన్ లాభం వేస్తావు, దాని నుంచి పెంచు. అర్థమైందా లేదా? అసలు పట్టుకోరా, అది పడిపోద్ది. అది పెట్టి దానికి అలా నొక్కి అది ఉండిపోద్ది. చార్జ్ ఎక్కడ లేదు, ఇంకా కేబులే ఉంది ఇక్కడ. ఇది- చెప్పు ఏదో చెప్తున్నా. ఆ, ఆ, ఆ. ఉండొచ్చు, అలా ఏం లేదు. మరి నువ్వు ఆఫీస్ లో చేసావంటే దాని అర్థం ఏంటి? నువ్వు వాడికి ఆ గూడ్స్ నీకు వర్తుంది కాబట్టే కదా నువ్వు ఆ కాంట్రాక్ట్ చేసావు. ఆ, ఏమని అప్పుడు నీకు ఎందుకు అందువల్ల నువ్వు ఎందుకు ఇచ్చావు? డిస్కౌంట్ ఇచ్చి అంత ఇంకేం చేయలేదు, దాంట్లో ఏం చేయడానికి ఏం లేదు. అంతే, అంతే. ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో చూస్తావు, ఫెయిర్ వాల్యూ. ఒకసారి జాగ్రత్త చూడండి. ట్రాన్సాక్షన్ ప్రైస్ నీడ్స్ టు బి అడ్జస్టెడ్ డ్యూ టు ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్. కొన్నిసార్లు ట్రాన్సాక్షన్ ప్రైస్ అడ్జస్ట్ చేయాల్సి వస్తుందంట. ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాల్సి వస్తుందో చూడండి. కన్సిడరేషన్ పేయబుల్ టు కస్టమర్ బై ద ఎంటిటీ. ఇదేంటో చూడండి. ఇఫ్ పేమెంట్ ఈస్ ఫర్ డిస్టింక్ట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిసీవ్ ఫ్రమ్ ద కస్టమర్, డు నాట్ అడ్జస్ట్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్. రికగ్నైజ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ ద కస్టమర్ సెపరేట్. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్ చేసేది. కాదు ఆన్సర్లే. ఇప్పుడు ఇది ఏం చెప్తారో చూడండి. కన్సిడరేషన్ ఇప్పుడు ఏం చెప్తారు? ట్రాన్సాక్షన్ ప్రైస్ నీడ్స్ టు బి అడ్జస్టెడ్ డ్యూ టు ఫాలోయింగ్ కాంపోనెంట్స్. కొన్నిసార్లు ట్రాన్సాక్షన్ ప్రైస్ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. అందులో ఏం చెప్తారు? ఫస్ట్ పాయింట్ ఏంటి? కన్సిడరేషన్ పేయబుల్ టు ద కస్టమర్ బై ద ఎంటిటీ. కస్టమర్ కి ఎంటిటీ ఏమైనా పే చేయాల్సి వస్తాయి ఒకవేళ. ఇఫ్ పేమెంట్ ఈస్ ఫర్ డిస్టింక్ట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిసీవ్ ఫ్రమ్ ద కస్టమర్. కస్టమర్ దగ్గర ఇప్పుడు ఏం లేదురా, నాన్ క్యాష్ కన్సిడరేషన్ లో సబ్ పాయింట్ రా ఇది. నాన్ క్యాష్ కన్సిడరేషన్ ఇచ్చాడు రా, దాంతో పాటుగా నాకేదో ఎక్స్ట్రా అమౌంట్ పే చేయమని చెప్పాడు రా. నేను ఆడికి గూడ్స్ ఇచ్చాను రా, ఆడు నాకు గూడ్స్ తో పాటు ఆడు నాకు గూడ్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇడు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, నేను 10 లక్షల వర్త్ గూడ్స్ ఇచ్చాను, ఆడు నాకు ₹1,00,000 వర్త్ గూడ్స్ ఇస్తున్నాడు. అప్పుడు నాకు ₹1,00,000 వర్త్ గూడ్స్ తో పాటు 9 lakhs క్యాష్ కూడా ఇస్తున్నాడు. నేను అదే కదా ఎక్స్పెక్ట్ చేస్తాను, అంతేనా కదా చెప్పండి? అప్పుడు ఈ ₹1,00,000 గూడ్స్ కి ఈ 9 lakhs క్యాష్ కూడా యాడ్ చేయాలి లేదా చెప్పండి? ఆ మొత్తం కలిపితే కదా ట్రాన్సాక్షన్ ప్రైస్. అదే చెప్తున్నాడు. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా? ఆహా, అదే చెప్తాను. ఒకవేళ పేమెంట్ ఇప్పుడు వచ్చినవి డిస్టింక్ట్ గూడ్స్ కోసం వచ్చాయా లేకపోతే అదర్వైజ్ వచ్చాయా, దాని నుంచి చూసుకోవాలి. దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాష్ బ్యాక్, రిబేట్ కూపన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రిడమ్షన్, రీఎంబర్స్మెంట్ ఫర్ ప్రైస్, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క క్వశ్చన్ రా. సరే చూడండి. వన్ టైం పోర్ట్ ఇన్ ద క్రెడిట్, పేమెంట్ టు మేక్ షెల్స్ టు అకామిడేట్ ఎంటీస్ ప్రొడక్ట్స్ ఎక్సెట్రా రెడ్యూస్. ఇదేంటి చూడండి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ట్రాన్సాక్షన్ ప్రైస్ కి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలని చెప్పాను. ట్రాన్సాక్షన్ ప్రైస్ కి చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ లో వన్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్ చూడండి. ఇప్పుడు నేను అన్నాను, మీరు మా దగ్గర నుంచి గూడ్స్ కొనుక్కుంటే 5 స్టార్ చాక్లెట్ కంపెనీ నాది, మీరు మా దగ్గర కిరాణా షాప్ మీద, మీరు మా దగ్గర నుంచి 5 స్టార్ చాక్లెట్స్ కొనుక్కుంటే ఆ 5 స్టార్ చాక్లెట్స్ పెట్టడానికి ఒక షెల్ఫ్ ఇస్తామా లేదా చెప్పండి? ఆ షెల్ఫ్ నేను ఇస్తానని చెప్తాను. అందులో క్యాడ్బరీ బాక్స్ ఉంటది, క్యాడ్బరీ బాక్స్ లో చాక్లెట్లు పెట్టుకుంటారు. అప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? నాకు వచ్చిన డబ్బుల్లో మీ దగ్గర నుంచి నేను ఏం చేయాలి చెప్పండి? ఆ షెల్ఫ్ కాస్ట్ మైనస్ చేసి. ఎందుకు చెప్పండి? నీకు ఫ్రీ, నా గురించి ఆలోచించి క్యాడ్బరీ కంపెనీ నాకు ఊరికి వస్తుంది షెల్ఫ్, షెల్ఫ్ కాస్ట్ మైనస్ చేసి అంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి, పేమెంట్ టు మేక్ షెల్ఫ్స్ టు అకామిడేట్ ఎంటీస్ ప్రొడక్ట్స్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, రకరకాల ఎగ్జాంపుల్స్ లో. ఈ అమౌంట్ ఏం చేయాలి? ట్రాన్సాక్షన్ ప్రైస్ నుంచి మైనస్ చేసేయమని చెప్తున్నాను. ఎందుకు మైనస్ చేసేయమంటున్నాను? ఎందుకంటే నాకు వచ్చిన డబ్బుల్లో నేను ఆల్రెడీ కొంచెం ఇచ్చానా లేదా చెప్పండి? నీకేదో సమ్ అకామిడేషన్ లాగా ఏదో ఒకటి ఇచ్చానా లేదా? ఒక బాక్స్ ఏదో గది దుడ్డు, అంతేనా కదా చెప్పండి? సో దాన్ని అందుకే మైనస్ చేసేయమని చెప్తాను. 99,000 రెవెన్యూ కింద రికగ్నైజ్ చేయమని చెప్తాను. అర్థమైందా లేదా? అంతే కదా. ఇప్పుడు నేను ఏదో ఒకటి నీకు అమ్మడానికి కొంచెం వదులుకుంటాను కూడా రా, అది మైనస్ చేసి ట్రాన్సాక్షన్ ప్రైస్ కనుక్కోరు. అర్థమైందా లేదా? చూపించు. అదే మొత్తం కలిపి అడ్జస్ట్ చేసి ట్రాన్సాక్షన్ ప్రైస్ డైరెక్ట్ గా చూపించి అంటున్నా.
అది డిస్కౌంట్ కింద ఎలా చూపిస్తా చెప్పు. అందుకనే అడ్జస్ట్ చేసి ట్రాన్సాక్షన్ ప్రైస్ కింద చూపి. అర్థమైందా లేదా? అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్ రా. క్యాష్ బ్యాక్ ఆఫర్ అంటే ఏంటి చెప్పండి. మీరు ఒకటి కొంటారు, కొన్న తర్వాత మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తాను ఎంతో కొంత డబ్బులు, ఎంతో కొంత రిటర్న్ ఇస్తాను కాబట్టి నేను మొత్తం నెట్ అమౌంటే కదా నా రెవెన్యూ. అంతేనే కదా చెప్పండి, నెట్ అమౌంట్ చూపిస్తాను. అర్థమైందా? ఓకేనా కదా చెప్పండి. ఇట్ సైడ్ కొన్ని కొన్ని నేను వదులుతున్నవి మీకు ఫుల్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది, ఎగ్జాంపుల్స్ చేస్తేనే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఇదనుకో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పగలగడానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి కూడా ఏం లేదు. ఓకేనా? సో అందుకే ఇక్కడ ఎగ్జాంపుల్స్ అన్ని కొన్ని క్వశ్చన్స్ లో కలిపేశాడు కాబట్టి ఇక్కడ నేను చెప్పను. ఇక్కడ చూడండి, ఇఫ్ కన్సిడరేషన్ పేబుల్ టు కస్టమర్ ఎక్సీడ్స్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిసీవ్ ఫ్రమ్ ద కస్టమర్ దెన్ సచ్ ఎక్సెస్ అమౌంట్ షాల్ బి రెడ్యూస్ ఫ్రమ్ ద ట్రాన్సాక్షన్. ఇది మొత్తం, ఇది కూడా బాక్స్ పెట్టుకోండి. మొత్తం నేను ఏమేమి బాక్సులు పెట్టాను అవన్నీ బాక్సులు పెట్టాను. ఇప్పుడు 3 పెట్టాను. ఇవన్నీ సంవత్సరాల క్లారిటీ వచ్చాను. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ ఏదైనా ఉంటే, డబ్బులు ఇప్పుడు ఇవ్వద్దు, 1 ఇయర్ తర్వాత ఇవ్వండి, 2 ఇయర్స్ తర్వాత ఇవ్వండి, ఈఎంఐ లో కట్టండి. అప్పుడు ఆబ్వియస్లీ అంత ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఉంటుందా లేదా చెప్పండి. అది క్యాలిక్యులేట్ చేయాలా లేదా? క్యాలిక్యులేట్ చేయాలి. ఇఫ్ దెర్ ఇస్ టైమ్ గ్యాప్ బిట్వీన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్, అంటే నా వైపు పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ చేసిన తర్వాత అండ్ పేమెంట్, ఈ మధ్యలో టైం గ్యాప్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ అందులో ఏం ఇన్వాల్వ్ అయినట్టు, ఫైనాన్సింగ్ కాంపోనెంట్ ఉన్నట్టేనా కదా. అంతే కదరా. ఇద్దరి మధ్యలో నేను పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ చేసానంటే నాకు డబ్బులు వచ్చాయి లెక్క ప్రకారం. కానీ నేను చేసిన 1 ఇయర్ డబ్బులు వస్తున్నాయంటే అందులో ఏ పోర్షన్ ఉన్నట్టు చెప్పండి, ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఉన్నట్టేనా కదా. ఇప్పుడు మీరు ఆబ్వియస్లీ ఏం చేస్తారు చెప్పండి, ప్రెసెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి రెవెన్యూ చూపించు. ఇప్పుడు చూపిస్తారు చూడండి. ఇన్ దిస్ కేస్ ఆ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ అడ్జస్ట్ చేయాలి అంటున్నాడు. ఎలా అడ్జస్ట్ చేస్తారు? ప్రెసెంట్ వాల్యూ లెక్కెడతారు. 1 ఇయర్ తర్వాత 10 lakhs ఇస్తాను అంటున్నాడు. 10% ఇంట్రెస్ట్ రేట్ ఉంది బయట మార్కెట్ లో. డివైడ్ బై 1.1 చేసేయండి. ఎంత వస్తుంది? 9,09,000 చిల్లర, 9,09,000, 9,91,000 దాన్ని ఏమంటారు, 9,09,100, 9,09,100 ఎంత చిల్లర వస్తుంది. అంతేనా కదా చెప్పండి. ఇంత అమౌంట్ రికాగ్నైజ్ చేస్తారు రెవెన్యూ కింద. మిగతా అంతా ఏమవుతుంది చెప్పండి, ఇంట్రెస్ట్ అమౌంట్. అంతేనా కాదా? నేను ఇక్కడ మాట్లాడింది ఏ చాప్టర్ గురించి మనం మాట్లాడుతున్నాం? ఇండియాస్ 115. ఇండియాస్ 115 లో ఏ రెవెన్యూస్ గురించి మాట్లాడతాము? గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇవ్వడం వల్ల వచ్చిన రెవెన్యూ గురించి మాత్రమే మాట్లాడడానికి వచ్చాం. అందులో ఫైనాన్సింగ్ కాంపోనెంట్ ఇండియాస్ 115 కి సంబంధం ఏమైనా ఉందా? లేదు. అర్థమైందా? ఇప్పుడు దాన్ని ఎలా విడదీస్తామో చూడండి. మీరు చూస్తారు కదా ఎగ్జామ్, ఇక్కడ ఉన్నది ఎగ్జాంపుల్ ఉంది. ఇఫ్ ఎంటీ సాటిస్ఫైడ్స్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ బట్ కస్టమర్ మేక్స్ ద పేమెంట్ ఆన్ లేటర్ డేట్, ఇప్పుడు లోన్ ఎంటిటీ కస్టమర్ కి ఇచ్చినట్టు అని అనుకోవాలి. దెన్ ఎంటిటీ షల్ రికగ్నైజ్ రెవెన్యూ అట్ నార్మల్ సెల్లింగ్ ప్రైస్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నార్మల్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఈ రోజే వెళ్ళి పట్టుకెళ్ళిపోతే ₹1,00,000 అని చెప్పాను. డౌన్ పేమెంట్ చేస్తే మొత్తం ₹1,00,000 అని చెప్పాను. ఓకేనా? కానీ మీరు ఈఎంఐ లో కడతామంటే 1,10,000 కట్టాలి 1 ఇయర్ తర్వాత అని చెప్పాను. ఓకేనా కదా? అప్పుడు నేను ఎంత రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి చెప్పండి? 1,00,000కా 1,10,000కా? ₹1,00,000 రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి. ఇంకో 10,000 ఏమవుతుంది చెప్పండి? ఫైనాన్సింగ్ కాంపోనెంట్. అదే నేను నీకు లోన్ ఇచ్చినందుకు గాను ఇంట్రెస్ట్ తీసుకుంటున్న అమౌంట్ అవుతుంది. అర్థమైందా లేదా? క్లియరా కదా చెప్పండి. సో ఆడు చెప్తున్నాడు క్యాష్ సెల్లింగ్ ప్రైస్ క్వశ్చన్ లో ఇచ్చాడు అనుకోండి, హ్యాపీ. ఇదిగో ₹1,00,000 ఇచ్చాడు అనుకో, ఆ ₹1,00,000 చూపిస్తావు. అంతేనా కదా చెప్పండి. సో క్లియర్ గా ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే క్యాష్ సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్స్ట్రా ఉందో దాన్ని ఏమంటాం? ఇంట్రెస్ట్ అంటామా లేదా? 1,10,000 మైనస్ 1,00,000, ఆ 10,000 ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అవుతుంది. ఓవర్ ద క్రెడిట్ పీరియడ్ అది రికార్డ్ చేసుకుంటూ వస్తాం. అదే డిస్కౌంటింగ్ చేసుకుంటూ 1 ఇయర్ బాక్స్ వేసుకొని వస్తామా లేదా చెప్పండి. కానీ క్యాష్ సెల్లింగ్ ప్రైస్ క్వశ్చన్ ఇవ్వలేదు అనుకో, అప్పుడు ఏం చేయాలి చెప్తున్నాడు. క్యాష్ సెల్లింగ్ ప్రైస్ క్వశ్చన్ ఇవ్వకపోతే కాస్ట్ మీకు తెలుసు అనుకోండి, తయారు చేయడానికి నాకు అయిన ఖర్చు 70,000, నా మార్జిన్ 20%. ఎంత చెప్పండి? 70,000 ప్లస్ 20% ఎంత? 84,000 అయినా కదా చెప్పండి. 84,000 ఏమవుతుంది? మీ ఇన్కమ్ అవుతుంది. మీరు ఎంతకి ఇచ్చారు? మీరు అది 1,10,000 అని చెప్పారు 1 ఇయర్ తర్వాత కడితే. అంతేనా? 1,10,000 అని చెప్పారు కాబట్టి 1,10,000 మైనస్ 84,000 ఎంత అయితే అంత అమౌంట్. అర్థమైందా? వీడియో ఉంది కానీ కరెంట్ దబ్బినట్టుంది. అక్కడ ఏం లేదు, లైట్లన్నీ ఆప్సే ఉన్నాయా అనుకుంటా. ఈ లైట్ ఆప్, ఆ ఫ్యాన్ ఆపేస్తుంటారు, ఆ ఫ్యాన్ స్విచ్ అక్కడ ఉంది. ఒకసారి చూడండి. క్యాష్ సెల్లింగ్ ప్రైస్ అంటే మీకు ఎలా చేయొచ్చో చెప్తున్నాడు. ప్రెసెంట్ వాల్యూ కట్టొచ్చు, అది మీకు చెప్పాను కదరా, ఇన్ఫ్లోస్ అన్నిటికీ ప్రెసెంట్ వాల్యూ కట్టి ఎంటర్ అయిపోద్దని. లేదంటే కాస్ట్ ఉందనుకోండి మీ దగ్గర, కాస్ట్ కి ఏది కలిపి వచ్చేస్తుంది ప్రైస్? కాస్ట్ కి ప్రాఫిట్ మార్జిన్ కలిపినా కూడా ప్రైస్ వచ్చేస్తారు కదా. మిగతాదంతా ఏమవుతుంది? ఇంట్రెస్ట్ కాంపొనెంట్ అవుతుంది. 84,000కి అమ్మాల్సింది నేను నీకు ఎందుకు 1,10,000 చెప్పాను? నువ్వు లేట్ గా డబ్బులు ఇస్తానన్నందుకు. ఆ మిగతా డబ్బులు ఏమవుతాయి? ఇంట్రెస్ట్ అమౌంట్ అవుతుంది. అర్థమైందా లేదా? ఏది
ఇంట్రెస్ట్ ఇన్కమ్ గురించి అది సెపరేట్ గా చూపిస్తాం. మనం రెవెన్యూలో ఎంత చూపించాలి? 84,000 క్లియరా కదా? అంతే ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఓకేనా? డిస్కౌంటింగ్ రేట్ ఏది వాడాలో కూడా చెప్తున్నాడు. ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ అంటే బయట మార్కెట్ లో బారో చేసుకోవడానికి ఎంత రేట్ ఉందో ఆ రేటే వాడతామా లేదా చెప్పండి. అది ఇవ్వలేదు అనుకోండి, ఇంప్లిసిట్ రేట్ కనుక్కోవాలి. ఇంప్లిసిట్ రేట్ అంటే ఐఆర్ఆర్, అది కూడా కనుక్కుంటాం మనం. అంటే ఒకవేళ డైరెక్ట్ గా చెప్పలేదు, ఐఆర్ఆర్ అంటే ఏం చెప్పండి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ ఫ్లోస్ ఎక్కడైతే ఈక్వల్ గా ఉంటాయో ఆ రేట్ ని ఏమంటారు? ఐఆర్ఆర్ అంటామా లేదా చెప్పండి. ఆ ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేసుకోండి అని చెప్తున్నాం. ఓకేనా? అన్ని సమ్స్ చేస్తాం, ఏ టు జెడ్, ఇవన్నీ సమ్ములని. ఎంట్రీ ఏంటో చెప్తున్నాడు చూడండి. పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ సాటిస్ఫై చేసిన వెంటనే ఫస్ట్ ఎంట్రీ ఏమేస్తాను చెప్పండి. పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ సాటిస్ఫై చేసిన వెంటనే మీరు రెవెన్యూ రికాగ్నైజ్ చేసేయచ్చు అని చెప్పాను లేదా? ఫస్ట్ ఎంట్రీ ఏంటో చూడండి. డెటార్స్ టు సేల్స్. ఆబ్వియస్లీ ఎంత ప్రైస్ కి ఏమని చెప్పాను? క్యాష్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? అదే ఆ ₹1,00,000 మన ఎగ్జాంపుల్. 1,00,000 బైకే కదా ఈ రోజు కొంటే మీకు ₹1,00,000 డౌన్ పేమెంట్ అని చెప్పానా లేదా చెప్పండి. సో ₹1,00,000కి రికాగ్నైజ్ చేస్తాను. మిగతా 10,000 ఇప్పుడు కాదు కదా రికాగ్నైజ్ చేసేది, మీకు చెప్పాను కదా ఓవర్ ద పీరియడ్ రికాగ్నైజ్ చేసుకుంటూ పోతాం. బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి ఏమవుతుందో చెప్తున్నాడు. అన్వైండింగ్ జరుగుతుంది, డిస్కౌంట్ అవుతుంది, అదే కదా. ₹1,00,000 మీద ఆబ్వియస్లీ 10% ఇంట్రెస్ట్ పడుతుందా? ఆ ఇంట్రెస్ట్ పడినప్పుడు ఎంట్రీ ఏంటి చెప్పండి. డెటార్ అకౌంట్ మళ్ళీ 10,000 పెరుగుతుందా? టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత? 10,000ఏనా? అదే కదరా. ఇంట్రెస్ట్ ఇన్కమ్ మళ్ళీ ఏమవుతుంది చెప్పండి. పిఎన్ఎల్కి వెళ్ళిపోతా లేదా? 10,000 టు 10,000. లాస్ట్ డబ్బులు వస్తాయా కస్టమర్ దగ్గర నుంచి? ఎంత వస్తాయి? 1,10,000 వస్తాయి లేదా చెప్పండి. 4 ఐట్ ఆప్సవా? ఎయిర్ పాయింట్ ఉందా? షర్ట్ ఉందా? 1,10,000 1,10,000 కాదా చెప్పండి. ఓకేనా కాదా? క్లియరా కాదా చెప్పండి. ఎగ్జాంపుల్ చూడండి. ఆ, మంది అప్పుడు ఇది కాదు. మనకు అసలు అప్పుడు ఇండియాస్లోకే రావు నువ్వు. నీకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో చూపించుకున్నట్టు అయినా ఇంట్రెస్ట్ ఇన్కమ్ అప్పుడు నీకు నార్మల్ ఇన్కమ్ అవుతుంది, నార్మల్ రెవెన్యూ అయిపోతుంది అప్పుడు నీకు డైరెక్ట్. ఇప్పుడు అసలు నీకు ఇదంతా రాదు. ఆ, అప్పుడు నీకు అసలు ఇదంతా రాదంట, నీ పెంట అంతా రాదు, నీకు ఇంట్రెస్టే నీ ఇన్కమ్. ఇంకెక్కడ బైక్, ఇక్కడ ఇక్కడ బైక్ ఇచ్చే సిచ్యువేషన్ ఎక్కడ ఉందా? 10,000 కదరా నీ ఇన్కమ్. 10,000 నార్మల్ గా చూపించుకుంటావు. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. ఏదో ప్రొడక్ట్ అమ్ముతున్నానంట, కంట్రోల్ వెంటనే ఇస్తానంట, పేమెంట్ మాత్రం ఎప్పుడు చేస్తానంట? 2 years తర్వాత చేస్తాను. ఓకేనా? ఆఫ్ ఎంత అంట? 1,21,000 అంట. 2 years తర్వాత 1,21,000. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఆడే ఇచ్చాడు. అది ఇవ్వకపోయినా 10% తో ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కట్టండి. 1/1.1 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ కొట్టండి. ఎంత వచ్చింది? 0.82 ఎంత చిల్లర వచ్చిందా? ఇంటూ 1,21,000. 1,00,000 వస్తుంది ఎగ్జాక్ట్ గా. 1,00,000ఏనా? ఇప్పుడు ఈ 1,00,000 నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపిస్తాను. షెడ్యూల్ గుర్తుందా? ఓపెనింగ్ బ్యాలెన్స్ దాని మీద ఇంట్రెస్ట్ ఎంత? 10% అంటే ఎంత? 10,000 ఏనా? క్లోజింగ్ 1,10,000 అవుద్ది. నెక్స్ట్ ఇయర్ 1,10,000 మీద ఇంట్రెస్ట్ పడుతుంది కదా. 11,000 అయ్యి ఆ 1,21,000 సెటిల్మెంట్ చేశాక క్లోజ్ అయిపోతుంది. ఎంట్రీస్ ఏం చెప్పండి? ఫస్ట్ ఇయర్ ఎంట్రీ డెటార్స్ టు సేల్స్ 1,00,000 డెటార్స్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ 10,000 డెటార్స్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ 11,000 క్లోజ్ అయినప్పుడు బ్యాంక్ టు డెటార్స్. ఇక్కడ మీరు చూస్తే ఇది ఇండియాస్ 115 గురించి. ఇండియాస్ 115 ఎంత చూపించారు రెవెన్యూ కింద? 1,00,000 చూపించారు. ఏది? ఇదిగో పిఎన్ఎల్ లో వేస్ట్ డైరెక్ట్. ఓకేనా కాదా చెప్పండి. అదే మొత్తం ఆ హెయిర్ పర్చేస్ మొత్తానికి ఇంతే. క్లియరా కాదా చెప్పండి. ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అంతే. ఓకే. ఇఫ్ కస్టమర్ మేక్స్ ద పేమెంట్ ఇన్ అడ్వాన్స్ బట్ ఎంటిటీ సాటిస్ఫైస్ హిస్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఓన్లీ లేటర్ డేట్. కస్టమర్ ఏమో అడ్వాన్స్ ఇచ్చాడంట, ఎంటిటీ ఏమో తర్వాత ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ క్లియర్. ఇందాక డిపాజిట్ లైబిలిటీ లాగా అంతేనా? అప్పుడు ఎవరెవరికి ఇచ్చినట్టు లోన్? ఎంటిటీకి కస్టమర్ లోన్ ఇచ్చినట్టు. అందుకే కదా డిపాజిట్ లైబిలిటీని చూపిస్తామని చెప్పాను. అందుకని దెన్ ఎంటిటీ షిల్ రికాగ్నైజ్ ఆ అడ్వాన్స్ ఎలా చూపించాలంటే కాంట్రాక్ట్ లైబిలిటీ కింద చూపించాలి. అదే డిపాజిట్ లైబిలిటీ, అదే కాంట్రాక్ట్ లైబిలిటీ. ఓకేనా కదా చెప్పండి. అంటే అన్ఎర్న్డ్ ఇన్కమ్, ఇంకా నీకు నువ్వు సంపాదించిన ఇన్కమ్ కాదు అది. పర్ఫార్మెన్స్ అప్లికేషన్ పూర్తి అవ్వలేదు కదా. అంతేనా కదా చెప్పండి. అండ్ ఇంట్రెస్ట్ దీని మీద కూడా ఫైనాన్స్ కాస్ట్ వేసుకోలేదు చెప్పండి. అది ఎప్పుడుదో అనుకోండి, అంటే 2 years తర్వాత పర్ఫార్మెన్స్ అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది, ముందుగానే డబ్బులు ఇస్తాడు. ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉంటుందో లేదో చెప్పండి, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ సమ్స్ చేసినప్పుడే చేస్తే క్లియర్ గా ఉంటుంది. ఓకేనా? ఏ రెండు? ఛే, ఇది ఇదే అలాగే ఉంది. సెపరేట్ సెపరేట్ గా చూపించాను. ఇవన్నీ నెట్ ఆఫ్ ఎప్పుడు ఒకదానికి సంబంధించినవి అయితే, ఇది వేరే కస్టమర్ నుంచి వచ్చింది, ఇది వేరే కస్టమర్ కి ఇచ్చింది, దానికి దీనికి సంబంధం లేదు. అయినా చేయకూడదు అంటున్నాను. నార్మల్ గా ఆలోచించినా, ఒక లేమన్ లాగా ఆలోచించినా ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూపించాలి, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ చూపించాలి.
ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ని సెట్ ఆఫ్ ఎప్పుడు చేయకూడదు. ఏదైనా ఏదైనా చాలా టర్మ్స్ మారిపోతాయి, జనాలకు అర్థం కాదు కదా అప్పుడు అసలు నెట్ గా ఒక చూసి వాళ్ళు ఏమనుకుని చేసుకుంటారు పిఎన్ఎల్ చూసి, అందుకే అలా చూపించడం వేస్ట్. చూడండి సేమ్ ఇక్కడ ఎంట్రీ ఏం వస్తుంది చెప్పండి. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ టు రెవెన్యూ అని వేయకూడదు, ఇప్పుడు టు లైబిలిటీ అని వేయాలి. ఎందుకంటే మనకి అక్కడ అడ్వాన్స్ ఇచ్చాడు కదా. బ్యాంక్ టు లైబిలిటీ ఇందాక నేను చెప్పాను కదా, బ్యాంక్ టు లైబిలిటీ ఆబ్వియస్లీ ఈసారి ఇంట్రెస్ట్ మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. ఇందాక ఇన్కమ్ అయింది, ఈసారి ఎక్స్పెన్స్. ఇంట్రెస్ట్ టు లైబిలిటీ అని ఎంట్రీ పడుతుందా? అంతేనా కదా చెప్పండి. లాస్ట్ లో ఆ ఇంట్రెస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, పిఎన్ఎల్ కి వెళ్ళిపోతుందా లేదా చెప్పండి. లాస్ట్ లో సెటిల్ చేసేటప్పుడు ఆ కాంట్రాక్ట్ అదే పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ పూర్తి చేశాక కాంట్రాక్ట్ లైబిలిటీ కాస్త ఏమవుతుంది చెప్పండి, టు సేల్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ప్రొడక్ట్ అమ్మానంట, 2 years తర్వాత ప్రొడక్ట్ అమ్ముతానంట, డబ్బులు మాత్రం ఇప్పుడు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 50,000 ఇచ్చాడు. ఫస్ట్ మనం షెడ్యూల్ వేయలేదో చెప్పండి. 50,000 ఈ రోజు బ్యాలెన్స్, దాని మళ్ళీ డిస్కౌంట్ కట్టికండి 2 years కి. దరిద్రంగా ఆడిచ్చింది ఈ రోజు అమౌంట్, 50,000. ఇంట్రెస్ట్ యాడ్ చేస్తామా? ఇంట్రెస్ట్ ఎంత? 10% అని చెప్పాడు కదా. 50,000 మీద 10% ఎంత? 5,000 అయినా. 5,000 అంటే మొత్తం క్లోజింగ్ బ్యాలెన్స్ 55,000. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తాం? 55,000 దాని మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 10% అంటే 5,500. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అయింది? 60,000. ఎంట్రీ ఏంటో చెప్తాను చూస్తారా. ఫస్ట్ డబ్బులు వచ్చాయా? బ్యాంక్ టు లైబిలిటీ ఎంత? 50,000. మనం ముందుగా తీసుకున్నందుకు గాను కొంచెం అమౌంట్ ఇంట్రెస్ట్ రూపంలో ఇచ్చినట్టుగా చూపించుకోవాలి. ఏమని ఎంట్రీ? ఇంట్రెస్ట్ నిజంగా డబ్బులు ఇవ్వము, ఊరికే ఇంట్రెస్ట్ అకౌంట్ టు అన్ఎండ్ ఇన్కమ్ ఎంత? 5,000. సేమ్ మళ్ళీ ఇంట్రెస్ట్ సో అండ్ సో. అంతేనా కదా చెప్పండి. లాస్ట్ లో సేల్స్ కి ఎంత బుక్ చేసుకుంటాం? 60,500 టు సేల్స్ 60,000. అంటే మనం మామూలుగా ఏమనుకున్నాం, 50,000 వర్త అమ్మినట్టు కాదు, 60,500 వర్త అమ్మినట్టు. ఎందుకంటే ముందుగానే డబ్బులు ఇచ్చాడు కదా, ఆ ఇంట్రెస్ట్ తో కలిపి ముందుగా ఇచ్చినట్టు. ఈ 2 సంవత్సరాల కాలంలో నా పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ పూర్తయ్యే సమయానికి నాకు ఈ డబ్బులు ఎప్పుడో ఇచ్చేయడం వల్ల ఈ డబ్బులు నేను ఎక్కడో ఇన్వెస్ట్ చేసుకొని సేల్స్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని మొత్తం కలిపి నాకు ఎంత సంపాదించింది దీని మీద? 60,500 సంపాదించే స్కోప్ ఉందా లేదా చెప్పండి. అంటే దాని అర్థం ఇక్కడ సేల్ నేను ఎంత వర్క్ చేసినట్టు? 60,500 వర్క్ సేల్ చేసి. ఈ ట్రాన్సాక్షన్ కూడా డిపాజిట్ సేమ్ ఏదైనా సరే నీకు ఏదైనా మొత్తం జరుగుతాయి. సాటిస్ఫై చేస్తాను. ఎప్పుడైనా అల్టిమేట్ గా సేల్స్ ఎంట్రీ పడాలి అంటే పర్ఫార్మెన్స్ అప్లికేషన్ పూర్తవ్వాలి. ఇది మ్యాటర్. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ ఏం చెప్తున్నా చూడండి. ఏది? ఇదా నాషనల్ ఎక్స్పెన్సివ్. నీకు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చదివాక నీకు ఇంకా నాషనల్ ఎక్స్పెన్స్ లాంటివి ఏమి ఉండవమ్మా, అన్ని ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సివ్. నాషనల్ అంటే ముందుగానే ఈ రోజుల్లో ఇంట్రెస్ట్ ఈజ్ సిగ్నిఫికెంట్ కాంపనెంట్ అందరు అకౌంటింగ్ బుక్స్ లో. సో ప్రతి దగ్గర ఇప్పుడు నీకు అప్పు తీసుకుంటేనే నేను నీకు చెప్పాను, అందులో కూడా లోన్ కాంపనెంట్ ఉంటది, ఈక్విటీ కాంపనెంట్ ఉంటదిరా. దాన్ని విడదీసుకోవాలరా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఇస్తే. మరి ఎందుకు విడదీస్తున్నాము? మారిపోయింది అకౌంటింగ్ చరిత్ర అంతా. అప్పుడులా కాదు నాషనల్ ఎక్స్పెన్స్, ఇది ఇంట్రెస్ట్ ఖర్చు కింద చూపించాను. ఇప్పుడు ఇదే డబ్బులు నేను బయట ఇంకెక్కడో తెచ్చుకొని ఉండుంటే అప్పు రూపంలో నేను ఆడికి ఇవ్వాల్సి వచ్చి ఉండేదా కదా చెప్పు. ఆడు నాకు ఈడిస్తున్నాడు అప్పు అంతే. కట్టట్లే ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్, అందుకే 5,000 వేసాను. కట్టట్లేదు, అందుకనే నేను ఇంకా అన్ఎండ్ ఇన్కమ్ అని చూపించాను. 5,000 ఈ అన్ఎండ్ ఇన్కమ్ అంతా లాస్ట్ లో క్లోజ్ అయిపోయింది కదా. అన్ఎండ్ ఇన్కమ్ అన్నాం కన్నా ఇంకా నీకు ఈజీగా కావాలంటే అన్ఎండ్ ఇన్కమ్ అని అనడం కన్నా టు లైబిలిటీ అని అనరా. టు లైబిలిటీ ఈ లైబిలిటీ లాస్ట్ క్లోజ్ అవుతుంది టు సేల్స్. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా కదా చెప్పండి. క్లియర్? ఇన్ ఫాలోయింగ్ కేసెస్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ అంత ఇంపార్టెంట్ కాదంట. ఎప్పుడు చూడండి సచ్ ఇన్సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ అయితే అప్పుడు మనం పట్టించుకోదంటారు. అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ అయితే, చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, 5% తక్కువ ఉంటే కూడా అదే చెప్పాడు. 5% కదా తక్కువ ఉంది అనుకోండి, పట్టించుకోతాను. అంటే నేను ప్రతి సంవత్సరం ఈ ఎంట్రీ లేను, ఈ ఇంట్రెస్ట్ ఎంట్రీ లేను, డైరెక్ట్ గా ఒకటే 50,000కి అమ్మాను అనుకోవడమే. నీకు అదే చెప్తున్నాను, ఇదంతా ఏంటి బయట ప్రాక్టికల్ గా ఎవరికి నచ్చింది అది చేసుకుంటాడు. ఇక్కడ మనం జనరల్ గా ఇండియస్ అని చెప్పింది, ఈడు less than 5 కూడా ఏం ఇండియస్ కరెక్ట్ గా less than 5 అని ఏం చెప్పలేదు. ఈడ సమ్మలు బట్టి ఈడు చెప్తాడు ఈడు అంతే. ఇప్పుడే చెయ్యొద్దు, ఇప్పుడే ఇయ్యొద్దు. అప్పుడు దీని అర్థమైంది తెలుసా? సేమ్ క్వశ్చన్ లో ఇంట్రెస్ట్ 4% అనుకో, ఫస్ట్ ఎంట్రీ ఇంతే, బ్యాంక్ టు లైబిలిటీ 50,000. డైరెక్ట్ గా పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ సాటిస్ఫై చేశాక లైబిలిటీ టు సేల్స్ 50,000. అంతే నేను చెప్తున్నాను.
ఇంకేం వేయకంటున్నాను మధ్యలో. ఆ, ఈ ఎంట్రీ లాస్ట్ లోనే పడాలి, అది నేను మార్చమని చెప్పట్లే. కాకపోతే మధ్యలో ఇంట్రెస్ట్ పడిన ఎంట్రీలు ఉన్నాయి కదా, అవి ఎగరేసి వచ్చి చెప్తా. అది పట్టించుకోవద్దు అంటున్నా. క్యారీ చేయడం. అంతే, అలా క్యారీ చేయడమే 3 years వరకు. మరి ఆబ్వియస్లీ నీకు ముందుగానే డబ్బులు తీసుకున్నావు, ఆబ్లిగేషన్ ఉన్నంత వరకు అది నీకు లైబిలిటీ అయినా కాదా చెప్పండి? ఓకేనా కాదు? క్లియరా కాదా చెప్పండి? If customer makes the payment in advance, but performance obligation is satisfied by the entity on a later date due to the request of the customer. నేను చేసేద్దామనే ఆతృతతో ఉన్నాను, ఆడే ఆగండి ఆగండి ఇప్పుడే వద్దు తర్వాత చేయండి అని అంటాడు. ఇక్కడ నాకేమైనా ఇంటెన్షన్ ఉందా ఎక్స్టెండ్ చేద్దామని? లేదు, ఆడి వల్ల ఎక్స్టెండ్ చేస్తుంది. అలాంటప్పుడు నేను ఇంట్రెస్ట్ కాంపనెంట్ లాంటివన్నీ చూపిస్తానా? ఇఫ్ కన్సిడరేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ఫ్యూచర్ ఈవెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నది అనుకోండి, అప్పుడు దాన్ని ముందుగానే వచ్చిందని అనుకోలేదు. ఇప్పుడు సేల్స్ బేస్డ్ రాయల్టీ అంటే ఏం చెప్పండి? ఇప్పుడు ఆ, అంతే. ఇప్పుడు నేను ఎన్ని సేల్ చేస్తే అంత రాయల్టీ ఇన్కమ్ నాకు వస్తుంది, అలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, అంటే ఒక ఈవెంట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నది. ఇక్కడ ఇంట్రెస్ట్ కాంపనెంట్ కన్నా ఈవెంట్ ఇంపార్టెంట్. అర్థమైందా లేదా? అంతే. ఇప్పుడు ఇక్కడ ఏంటి, నేను మీకు ఏం చెప్పాను? ముందుగానే డబ్బులు తీసుకుంటే అది నీకు లోన్ లాగారా అని చెప్పాను, అంతేనా? దాన్ని ఇంకేదో బేస్ కి లింక్ చేసాం అనుకో, అప్పుడు ముందుగా డబ్బులు తీసుకున్నట్టు కాదు. ఏదో ఒక సింపుల్ గా చెప్పాలంటే, నీకు వచ్చింది ఏదైనా ఈవెంట్ కి లింక్ చేయగలిగేది అనుకుంటారా, అప్పుడు అది నీకు లోన్ రూపంలో అవ్వదురా. ఓకేనా? అంటే ఇక్కడ ఫ్యూచర్ ఈవెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందిరా, సింపుల్ చెప్పాలంటే కన్సిడరేషన్. అంటే ఇప్పుడు ఆ కన్సిడరేషన్ వస్తుందా ఉంటుందా ఉండదా కూడా నీకు తెలియదురా. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఇచ్చాడు రా, ఓకేనా? ఆ డబ్బులు ఉంటదా ఉండదా, అంతే ఉంటదా అనేది ఫ్యూచర్ ఈవెంట్ మీద డిపెండ్ అయి ఉన్నది అనుకోరా. ఏదో ఫ్యూచర్ లో ఒక ఈవెంట్ జరుగుతుంది, అది జరుగుతుందా జరగదా కూడా తెలియదు. ఓకేనా? ఇచ్చాడు అనుకోరా, అప్పుడు నువ్వు ఇంట్రెస్ట్ కాంపనెంట్ లాంటివి పట్టించుకోవద్దు అంటున్నాను. ఇంట్రెస్ట్ కాంపనెంట్ గురించి ఇక్కడ డిస్కషన్ అంతా, ఇంట్రెస్ట్ కాంపనెంట్ లాంటివి పట్టించుకోవద్దు అంటున్నాను. ఎందుకంటే ఇంట్రెస్ట్ కాంపనెంట్ అంటే ఏంటి, పక్కాగా జరుగుతాది అనేది ఏదైనా ఉంది, అలాంటి దానికి ముందుగానే డబ్బులు వచ్చింది, అప్పుడు నేను ఏం చేస్తాను, ఇంట్రెస్ట్ రూపంలో కొంచెం ముందు, అంటే నేను వాడికి ఎక్స్పెండిచర్ రూపంలో చూపించుకుంటాను. అర్థమైందా లేదా? అసలు ఇంట్రెస్ట్ అన్నిటికీ ఇదే ఎంట్రీ. ఇంట్రెస్ట్ పట్టించుకోవద్దు అంటున్నాను నేను, అన్నిటికీ ఇదే ఎంట్రీ. లాస్ట్ జరిగింది అనుకో, ఇది జరగకపోతే రివర్స్ చేసి డబ్బులు ఇచ్చాడు. అర్థమైందా లేదా చెప్పండి? ఇప్పుడు ఈ డబ్బులు వచ్చిందా బ్యాంక్ టు లైబిలిటీ, లాస్ట్ లో నిజంగా సేల్ జరగలేదు అనుకో, ఆ అన్సర్టైన్ ఈవెంట్ ఏదో ఉంది కదా, దానివల్ల జరగలేదు అనుకో, ఎంట్రీ ఏంటి? లైబిలిటీ టు బ్యాంక్. ఆ డబ్బులు అడిగి ఇచ్చేయాలి అన్నాడు, లైబిలిటీ టు బ్యాంక్. అర్థమైందా లేదా చెప్పండి? క్లియర్. ఇఫ్ టైమ్ గ్యాప్ బిట్వీన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఇస్ డ్యూ టు రీజన్స్ అదర్ దాన్ ఫైనాన్సింగ్. ఇంకేదైనా రీజన్ వల్ల డబ్బులు ఉంచాడు అనుకో, అడన్నాడు నాకు 10 లక్షలు ఇచ్చాడు, యాక్చువల్ గా 11 లక్షల కాంట్రాక్ట్, 10 లక్షలు ఇచ్చాడు, ఇంకో లక్ష ఎందుకు ఆపాడు? ఒకసారి నాకు ఒక 1 year అయితే గానీ ఈ బిల్డింగ్ ఎలా కట్టావో తెలియదు, 1 year అయిన తర్వాత నాకు ఈ బిల్డింగ్ బాగా కట్టావని తెలుస్తుంది కదా, అప్పుడు నేను రిలీజ్ చేస్తాను అన్నాడు. డిపాజిట్లు కొంచెం ఉంచుకుంటారు కదా, రిటెన్షన్ అమౌంట్ అంటాం. ఏంటి రిటెన్షన్ అమౌంట్ అంటే? రిటెన్షన్ మనీ అంటే ఏంటి? మన దగ్గర కొంచెం డబ్బులు ఉంచుకుంటా. ఇక్కడ రీజన్ ఏంటి, నేను ఏదో నీకు లేట్ గా ఇద్దామని, నీకు ఇంట్రెస్ట్ రూపంలో తర్వాత నీకు ఏదో పే చేద్దామని కాదు. ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి, నువ్వు బాగా పర్ఫామ్ చేసావో లేదో తెలియక ఇదంతా. అంతేనా కదా చెప్పండి? సో అలాంటి వాటికి ఇంట్రెస్ట్ కాంపనెంట్ లాంటివి చూపించాల్సిన అవసరం ఉందా? అర్థమైందా లేదా చెప్పండి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల అమౌంట్ కాంట్రాక్ట్ అనుకుందాం. 10 లక్షల్లో 9 lakhs ఇచ్చేస్తాను అన్నాడు, 1 lakh ఉంచుకుంటాను అన్నాడు, అదే తర్వాత ఇస్తాను అన్నాడు. ఇప్పుడు మామూలుగా మన ఫస్ట్ లో చెప్పిన ఎంట్రీ ప్రకారం మనం మామూలుగా అయితే ఏం చేస్తాం చెప్పండి, 9 లక్షలే వస్తుంది, 1 lakh తర్వాత ఎప్పుడు వస్తుంది అంటే మనం ఏం చేస్తాం చెప్పండి, బ్యాంక్ 9 lakhs, ఈ 1 lakh మనం ఏం చేస్తాం చెప్పండి, వెంటనే ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టేస్తాం. మనకి అసలు రిటెన్షన్ మనీ కాదనుకో, 1 lakh 1 year తర్వాత ఊరికే ఇస్తాను అన్నాడు అనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తాం, 1 lakh ప్రెసెంట్ వాల్యూ కదా చూపిస్తాం. చూపించి ఇక్కడ డెటార్స్ అమౌంట్ ఎంత చూపిస్తాం చెప్పండి, 1 lakh ప్రెసెంట్ వాల్యూ 90,000 అనుకో, ఇక్కడ వేసి ఇప్పుడు సేల్స్ ఎంత వేస్తాం చెప్పండి, 9.9 lakhs వేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పండి, నెక్స్ట్ ఎంట్రీ నేను ఏం చేసి ఉండేవాడిని చెప్పండి, ఇంట్రెస్ట్ వేసేవాడిని. ఇంట్రెస్ట్ అదే డెటార్స్ అమౌంట్ పెంచుతాను, డెటార్స్ అమౌంట్ 10,000 టు ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత 10,000 ఇలా వేసి ఉండేవాడిని. అంతేనా కదా? లాస్ట్ సెటిల్మెంట్ అయ్యేటప్పుడు ఏం చెప్పండి ఎంట్రీ, క్యాష్ 1 lakh ఇస్తాడు టు డెటార్స్ 1 lakh అని వేసి ఉండేవాడు. ఇది జరుగుండేది, అంతేనా కదా? కానీ ఈ 10,000 ఉంచిన దానికి రీజన్ రిటెన్షన్ అమౌంట్ అనుకో, అప్పుడు నువ్వు ఇది ఇయ్యక్కర్లేదు, డైరెక్ట్ గా ఎంత వేసేయచ్చు, 1 lakh 10 lakhs, ఇది ఉండదు, ఎంట్రీ, ఇది వస్తుంది డైరెక్ట్. నీకు అన్ని నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్లన్నీ మధ్యలో ఇంట్రెస్ట్ ఎంట్రీ ఎగరేసి అంటారా అని చెప్తున్నాను అంతే, మిగతా ఎంట్రీలన్నీ పడతాయి. అర్థమైందా లేదా చెప్పండి? అలాంటివి ఏం లేవు, సిగ్నిఫికెన్స్ లేదు అంత. ఆబ్వియస్లీ రిటెన్షన్ మనీ అనేది అంత ఉండదు ఇప్పుడు.
చచ్చిపోతుంది ఇంక అంతమంది అంత అమౌంట్ ఇచ్చుకోండి. ఓకేనా? అంతే. అదే చెప్తున్నాడు చూడండి. అడ్వాన్స్ పేమెంట్ ఫర్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ నాన్ పేమెంట్, తర్వాత విత్ హోల్డింగ్ మనీ బై కస్టమర్ ఫర్ క్వాలిటీ చెకింగ్, ఇలాంటివన్నీ చెప్తాను. ఇఫ్ టైం గ్యాప్ ఇస్ 1 year ఆర్ లెస్, దెన్ ఒకవేళ 1 year కన్నా తక్కువ ఉన్నా కూడా అప్పుడు నువ్వు ఇంట్రెస్ట్ కాంపౌండ్ చూపించుకోవాల్సిన అవసరం లేదు. అంటే అది ఇస్తానన్నాడు, 6 months తర్వాత ఇస్తానన్నాడు. 1 year కన్నా తక్కువే ఉంది కదా. సో అలాంటప్పుడు కూడా నీకు కావాలంటే నీకు ఆప్షన్ ఉంది, ఇంట్రెస్ట్ చూపించుకోకుండా కూడా రికాగ్నైజ్ చేసుకోవచ్చు. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా? అంతే, కరెంట్ లైబిలిటీకి చూపించాలి. నాన్ కరెంట్ లైబిలిటీ అంతే. ఏదైనా అంతే. నీకు లాస్ట్ ప్రెజెంటేషన్ అయితే అదే. ఏదైనా నువ్వు ఇప్పటివరకు చదువుతున్న వాటన్నిటికీ లైబిలిటీ నాన్ కరెంట్ అవుద్దా కరెంట్ అవుద్దా అంటే డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, ఆ సెటిల్మెంట్ ఎప్పుడు అవుద్ది అని. ఓకే, క్లియర్ మ్యాటర్. అది వేరు, అది అసలు ఇక్కడ కాదు. అది చెప్తాను నేను. మొబిలైజేషన్ అడ్వాన్స్ చెప్తాను, కన్స్ట్రక్షన్ లో వస్తుంది. కాదు, ఆ ఎన్ని ఎన్ని పేజెస్ అయ్యాయి? స్టెప్ లో పేజెస్ అనేవి రఫ్ గా. అదే రేపు అయిపోవాలి, అదే కదా. అయిపోయా? ఓకే, రేపటికి థియరీ క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? రేపటి థియరీ క్లోజ్ అయిపోయిన తర్వాత సమస్యకి వెళ్ళిపోయి మొత్తం ఒకసారి ఈ రోజు వెళ్ళి మీరు చదువుకుంటారండి. మొత్తం ఒకసారి రేపు రివైజ్ చేసాక స్టార్ట్ చేస్తాం, మనం డైరెక్ట్గా వెళ్ళిపోను కదా. థియరీయే, మొత్తం థియరీ ఉంటుంది, క్లియర్ గా థియరీ ఉంటుంది. మీరు చూడండి, ఒకటి చాలా వరకు చాలా పాయింట్స్ ఇక్కడ అక్కడక్కడగానే ఉంటాయి. ఓకేనా? సమ్ చేసినప్పుడు ఇవి ఒకటో పాయింట్ కి అంత థియరీ చదవా అని అనిపిస్తుంది. ఓకేనా? సో సమ్స్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటాయి, కాకపోతే ఎక్కువ లెందీగా ఉంటాయి. అంటే థియరీ ఎక్కువ చదవాల్సి ఉంటుంది, క్వశ్చన్ కి ఎంత పెంట చదవాలి, ఎంత మిగులుతుంది ఆన్సర్, చిరాకు ఎక్కువ. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, రేపు కలుసుకుందాం. బాయ్.